హలో స్టూడెంట్స్, ఇక్కడ అగైన్ ఇంటిగ్రేషన్ లోపల ఉన్న ఫంక్షన్ని చూస్తే ఎలా ఉందంటే ఈ పవర్ సంథింగ్ ఇంటూ సమ్ పాలినామియల్. సో ఇలాంటి ఫంక్షన్ చూడంగానే గుర్తుకు రావాల్సిన షార్ట్ కట్, ఇది కూడా షార్ట్ కట్ ప్రాబ్లం అండి. షార్ట్ కట్ యూజ్ చేసుకొని తక్కువ టైంలో చేయొచ్చు. మామూలుగా అయితే దీన్ని బై పార్ట్స్లో చేయాలి, నార్మల్ మెథడ్. షార్ట్ కట్ యూజ్ చేసి ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇక్కడ గుర్తుకు రావాల్సింది ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంటే ఇంటిగ్రల్ లోపల రిజల్ట్ని డైరెక్ట్గా ఇలా రాయొచ్చు. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ డబుల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్ ట్రిపుల్ డాష్ ఎక్స్ సో ఆన్. కీప్ ఆన్ డూయింగ్ దిస్ డిఫరెన్షియేషన్ టిల్ nth డెరివేటివ్. ఎలా తెలుస్తుందండి ఎంత డెరివేటివ్ ఏంటో? లాస్ట్ చేయాల్సిన డెరివేటివ్ అంటే n+1th డెరివేటివ్ నుంచి ఆ ఫంక్షన్ డెరివేటివ్ 0 అయిపోతుంది. సో యూజువల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాలినామియల్ అయితే ఈ షార్ట్ కట్నే వాడాలి ఇక్కడ. సో అయితే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఉండాలి, కానీ ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది మనకి క్వశ్చన్లో. సో అందుకని ఏం చేద్దామంటే ముందు టీని మైనస్ ఎక్స్ లాగా పెట్టేద్దాం. పుట్ టీ యాజ్ మైనస్ ఎక్స్. put t equal to minus x. dt becomes minus dx or dx ని మైనస్ dtతో రీప్లేస్ చేయొచ్చు. మన ఫార్ములాని డైరెక్ట్గా కన్ఫ్యూజన్ లేకుండా వాడుకోవటానికని మనం టీని మైనస్ ఎక్స్ పెట్టాం. ఓకే, సో ఇప్పుడు ఆ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఏమైందంటే ఈ పవర్ టీ అవుతుంది, ఈ పవర్ టీ అవుతుంది. ఇంకా ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ మైనస్ టీ రీప్లేస్ చేయాలి. ఇప్పుడు టీ మైనస్ ఎక్స్ అయినప్పుడు ఎక్స్ మైనస్ టీ అవ్వాలి. సో ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ మైనస్ టీ రీప్లేస్ చేస్తే అక్కడ ఎక్స్ క్యూబ్ ఏమవుతుందంటే మైనస్ టీ క్యూబ్ అవుతుంది. మైనస్ ఆఫ్ టీ హోల్ క్యూబ్, మైనస్ ఆఫ్ టీ హోల్ క్యూబ్ అంటే -1 హోల్ క్యూబ్ బయటకు వస్తుంది, మైనస్ అవుతుంది. -2 టైమ్స్, ఓకే ఎనీవేల్ రైట్, -2 టైమ్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ ప్లస్ 3 టైమ్స్ మైనస్ టీ -4. dx బదులు మైనస్ dt పెట్టాలి. సో ఇక్కడి నుంచి dx ఏమవుతుందంటే మైనస్ dt అవుతుంది. సో ఇప్పుడు అక్కడ ఉన్న మైనస్లు పవర్స్ని అడ్జస్ట్ చేస్తే ఇచ్చిన క్వశ్చన్ ఈ పవర్ టీ మైనస్ టీ హోల్ క్యూబ్ ఈజ్ మైనస్ టీ క్యూబ్ మైనస్ టీ హోల్ స్క్వేర్ ఈ సేమ్ యాజ్ టీ స్క్వేర్. సో ఇది మైనస్ టీ స్క్వేర్ మైనస్ 2t స్క్వేర్ అవుతుంది, మైనస్ 3t -4, ఇంకా మైనస్ dt బయట ఉంది. సో ఇప్పుడు ఈ మైనస్ని లోపలికి మల్టిప్లై చేస్తే అన్ని మైనస్లు ప్లస్లు అయిపోతాయి. సో గివెన్ క్వశ్చన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఈ పవర్ టీ ఇంటూ టీ క్యూబ్ ప్లస్ 2t స్క్వేర్ ప్లస్ 3t ప్లస్ 4. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఈ పవర్ టీ అక్కడ మనకి టీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మిగిలింది ఎలా ఉందంటే ఇంటిగ్రల్ ఈ పవర్ టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఇలా ఉంది, వేర్ ఎఫ్ ఆఫ్ టీ ఈస్ దిస్ క్యూబిక్ పాలినామియల్ ఇన్ టీ. సో ఇప్పుడు అక్కడ నేను రాసిన ఫార్ములా ఆర్ షార్ట్ కట్ ఏమవుతుందంటే షార్ట్ కట్ ప్రకారం దీని రిజల్ట్ ఏమవ్వాలంటే ఈ పవర్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ డాష్ టీ ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ టీ మైనస్ ఎఫ్ ట్రిపుల్ డాష్ టీ. అంతేనండి, ఇంకా రాయవసరం లేదు, ఎందుకంటే 4th డెరివేటివ్ నుంచి అన్నీ జీరోస్ అవుతాయి. ఎలా తెలుసు మనకి అంటే అక్కడ ఎఫ్ ఆఫ్ టీ క్యూబిక్ పాలినామియల్, ఎనీ nth డిగ్రీ పాలినామియల్కి n+1th డెరివేటివ్ 0 అవుతుంది. లీనియర్ పాలినామియల్ తీసుకోండి, సెకండ్ డెరివేటివ్ 0 అవుతుంది. కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటే ఫస్ట్ డెరివేటివ్ 0 అవుతుంది. పాలినామియల్ డిగ్రీ n అయితే n+1th డెరివేటివ్ నుంచి 0 అవుతుంది. సో ఇక్కడ లోపల ఎఫ్ ఆఫ్ టీ 3rd డిగ్రీ పాలినామియల్ కాబట్టి 4th డెరివేటివ్ ఎఫ్కి 0 అవుతుంది. 4th అండ్ హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్స్ విల్ బికమ్ 0. సో ఆ షార్ట్ కట్ ఇక్కడున్న పాలినామియల్కి ఇలా రెడ్యూస్ అవుతుంది.
సో బేసికల్లీ మనం ఈ 3 డెరివేటివ్స్ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ టీ ఎలాగో ఉంది, దీన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకున్నాం, ఈ మొత్తం ఎఫ్ ఆఫ్ టీ. అయితే ఇప్పుడు ఎఫ్ డాష్ టీ, ఎఫ్ డబుల్ డాష్ టీ, ఎఫ్ ట్రిపుల్ డాష్ టీ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అదే మన ఆన్సర్. సో ఎఫ్ డాష్ టీ డిఫరెన్షియేట్ టీ క్యూబ్ ప్లస్ 2t స్క్వేర్ ప్లస్ 3t ప్లస్ 4 వన్స్ ఏమవుతుందంటే టీ క్యూబ్ డెరివేటివ్ 3t స్క్వేర్, 2t స్క్వేర్ డెరివేటివ్ 4t అండ్ 3t డెరివేటివ్ ఏమో 3, లాస్ట్ 4 డెరివేటివ్ 0. సో ఇది ఫస్ట్ డెరివేటివ్. ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ ఎఫ్ డబుల్ డాష్ టీ 6t ప్లస్ 4. డెరివేటివ్ సపరేట్గా రాసుకొని తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తే మనం సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఉంటామండి, అందుకే నేను సపరేట్గా చేస్తున్నాను వీటిని. ఎఫ్ ట్రిపుల్ డాష్ టీ 6 అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫోర్త్ డెరివేటివ్ అండ్ అబోవ్ 0 అవుతాయి. అంతే. ఇప్పుడు ఇవి 3 డెరివేటివ్స్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇచ్చిన ఇంటిగ్రల్ టీ టర్మ్స్లో ఏమవ్వాలంటే ఈ పవర్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ క్వశ్చన్లో ఇచ్చినట్టే టీ క్యూబ్ ప్లస్ 2t స్క్వేర్ ప్లస్ 3t ప్లస్ 4 మైనస్ ఎఫ్ డాష్ టీ. సో మైనస్ 3t స్క్వేర్ 4t అండ్ 3 ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ టీ. సో ప్లస్ 6t ప్లస్ 4 మైనస్ 6 మైనస్ ఎఫ్ ట్రిపుల్ డాష్ టీ ప్లస్ సి. సో ఇక్కడ పవర్స్ ఆఫ్ టీ సింప్లిఫై చేస్తే ఒకే టీ క్యూబ్ ఉంది అండ్ 2t స్క్వేర్ మైనస్ 3t స్క్వేర్, 2t స్క్వేర్ మైనస్ 3t స్క్వేర్ మైనస్ t స్క్వేర్, 3t మైనస్ 4t మైనస్ t ప్లస్ 6t కూడా ఉందండి. సో 3t మైనస్ 4t ప్లస్ 6t ప్లస్ 5t. సో ప్లస్ 5t అండ్ కాన్స్టెంట్స్ విషయానికి వస్తే 4 మైనస్ 3 మైనస్ 6 మైనస్ 5 అవుతుంది, 4 మైనస్ 9 ప్లస్ సి. అయితే మనం ఆన్సర్ ఇవ్వాల్సింది ఎక్స్లో టీ మైనస్ ఎక్స్ పెట్టాం ఫార్ములాని యాక్యురేట్గా అప్లై చేయడానికి. సో మళ్ళీ మనం ఇక్కడ టీని మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేయాలి, అప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో టీని మళ్ళీ మైనస్ ఎక్స్గా రీప్లేస్ చేస్తే ఈసారి టీ క్యూబ్ ఈజ్ మైనస్ ఎక్స్ క్యూబ్, మైనస్ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్, మళ్ళీ మైనస్ బయటకు వస్తుంది. సో డైరెక్ట్ రాశాను. మైనస్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, లోపల స్క్వేర్ ఉండటం వల్ల మైనస్ ప్లస్ అవుతుంది, కానీ బయట ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. మైనస్ 5x మైనస్ 5 ప్లస్ సి. సో ఇప్పుడు మైనస్ కామన్ తీసి ఇలా రాయొచ్చు, మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 5 ప్లస్ సి. సో ఇది ఆప్షన్స్లో కనుక చూస్తే ఇట్ ఈజ్ ఇన్ ఆప్షన్ 4. అక్కడ ప్లస్ 1 ఉందండి. సో ఈజ్ ఇట్ 1? 4 మైనస్ 3 మైనస్ 6, 4 మైనస్ 3 మైనస్ 6, 5 కదా. ఓకే, 4 మైనస్ 3 ప్లస్ 4 కూడా ఉందండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ప్లస్ 4 ప్లేసెస్లో కాన్స్టెంట్ ఉంది. సో ఈ 4 యాడ్ చేయడం మర్చిపోయాను ఇక్కడ. సో ఇక్కడ బేసికల్ ఇక్కడ -1 అవుతుంది, ఇక్కడ ఇది -1 అవుతుంది, ఆల్ ద వే -1. సో చివరికి +1 వస్తుంది. ఇక్కడ 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ 1, ఇక్కడ 1. సో దట్స్ ఆల్, దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఆ ఆప్షన్ 4లో ఉందండి. సో జస్ట్ రిమెంబర్ దిస్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సమ్ పాలినామియల్ ఉంటే ఇది అప్లై చేస్తేనే ప్రాబ్లం కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అవుతుంది. యూజువల్గా అయితే బై పార్ట్స్ చేయాలి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.